ఏదైతే మీరు ఇచ్చేటటువంటి వాట్సాప్ మెసేజ్లు కానీ లేదు ఏదైనా దానికి సంబంధిత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఉన్నా కూడా దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పి కొత్తగా వచ్చినటువంటి రూపాంతరం చెందినటువంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి ఒక నూతన జడ్జిమెంట్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఏదైతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక నూతన జడ్జిమెంటు అది కూడా ఈ జూన్ నెలలోనే రావడం జరిగింది. ఇది రీసెంట్ జడ్జిమెంటు. దీని ప్రకారం ఇకపైన భార్యాభర్తలు విడాకుల సమయాల్లో విడాకులు ఫైల్ చేసుకునేటప్పుడు వారు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ని కోట్ చేసుకోవడం ద్వారా ఏదైతే తన భార్య మీద భర్తకు కానీ భర్త మీద భార్యకు కనుక ఖచ్చితమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు వారికి సంబంధించినటువంటి మొబైల్స్లో ఉన్నట్టుగా కనుక గుర్తించినట్టయితే వాటిని కోర్టు వారి తొలుక దృష్టిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా డైవర్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఒకసారి జడ్జిమెంట్ని కనుక మనం